ఆంధ్రాలో చిరంజీవి టాప్, తెలంగాణలో మాత్రం కాదు. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల క్రితం ఎక్కడైతే తన ఆటను ఆపేశారో ఇప్పుడు పునరాగమనంలో తిరిగి అక్కడి నుంచే మొదలు పెట్టారు. మేం మాట్లాడుతుంది నెంబర్ 1 స్థానం గురించి. 10 ఏళ్లైనా పవర్ తగ్గలేదు అన్నట్టుగానే వచ్చి రాగానే కలెక్షన్ల కనకవర్షం కురిపించి రికార్డుల మోత మోగిస్తున్నారు. బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ సృష్టించిన మెగాస్టార్ అదే పద్ధతిలో మొదటి వారం కలెక్షన్లో కూడా బాహుబలి తర్వాతి స్థానాన్ని ఆక్రమించేశారు. కానీ ఇక్కడ విషయం గమనించాలి. ఓపెనింగ్ విషయంలో కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే చిరంజీవికి రికార్డులు దక్కాయి. ఇటు నైజాంలో అటు రాయలసీమలో మెగాస్టార్ రికార్డ్ స్థాయి ఓపెనింగ్ ఇవ్వలేదు. తెలంగాణలో బాహుబలి, జనతా గ్యారేజ్, సీమంతుడు, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాతి ప్లేస్లో నిలిస్తే సీడెళ్ల బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మూడవ అతిపెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది ఖైదీ నెంబర్ 150. ఇప్పుడు మొదటి వారం కలెక్షన్లో కూడా అదే వరుస. ఆంధ్రాలో 6కి 6 ట్రేడ్ ఏరియాలో బాహుబలిని దాటిన ఖైదీ తెలంగాణలో సీడెల్లో వెనకబడిపోయింది. తెలంగాణలో బాహుబలి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు చిత్రాల తర్వాత 4వ స్థానం మెగాస్టార్ సినిమాది. ఈ తేడా ఎందుకంటారు? తెలంగాణ ప్రజల్లో చిరంజీవి మీద మరి ఒకప్పటి ఇంట్రెస్ట్ లేదా, లేదంటే ఆయన రాజకీయ జీవితం ప్రభావం ఏమైనా ఉందంటారా అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.